You're right. This is the super bass. Yeah. Only structure built by old construction. The entire feeder canal is being done by new construction. Yeah. ఆ వాటర్ కూడా దీంట్లో దించాలంటున్నాం మీరు ఒకసారి చెప్పారు అదే ఐ హ్యావ్ అన్ని ఇక్కడ కమ్ అండ్ సీన్ దేర్ బట్ ఇట్ ఇస్ గోయింగ్ అవుట్ సైడ్ అక్కడ వేరే ఇలాంటివి వస్తే అందులో దించేస్తే అక్కడి నుంచి వాటర్ వెళ్తూ ఉంటుంది. మన ఎక్కడి నుంచి దానికి ఒక పైప్ పెట్టేసి దించేయండి. హెచ్ఎన్ఎస్ఎస్ కూడా చెప్పారు సార్. ఇక్కడ వేరే తిగలేరు వాగు నియర్ బై. ఈ వాటర్ తీసుకుపోయి ఆ వాగుతో కలుపుతున్నాడు. అక్కడ దానివల్ల అసలు ట్యాంక్స్ గెట్ ఫిల్స్. దట్స్ ఓకే. ఇన్ జనరల్ ప్రిన్సిపల్ అది పెట్టుకోండి. ఎక్కడ వాటర్ అక్కడ ఆర్నెస్ అయితే ఇప్పటికి ఎంత అయింది? ఇప్పుడు మనకి లైనింగ్ 3 కిలోమీటర్స్ అయింది సార్. మొత్తం 3 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది సార్. బెడ్ చేసుకోవచ్చు. ఒక 2.5 కిలోమీటర్స్ సైడ్స్ అయింది సార్. బెడ్ చేస్తుంది. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాను ఇది? సార్ లైటింగ్ స్టార్ట్ చేసి ఒక 1 మంత్ అయింది సార్. ఇంతకుముందు వాల్స్ పూర్తి చేశారు సార్. రిటైనింగ్ వాల్స్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ వర్క్ అంతా కూడా స్పీడప్ చేస్తే ఇప్పటికి కంప్లీట్ చేయగలుగుతున్నారు. డేట్ ఎప్పుడు పెడుతుంది? జూలై ఎండింగ్ టార్గెట్. జూలై ఎండింగ్ పెట్టారా? ఏమైనా డిలే అయ్యే అవకాశం ఉందా? డిలే అంటే సార్ కొన్ని మధ్యలో హార్డ్ రాక్ ఫీచర్స్ ఉన్నాయి సార్. పర్ డే ఫ్లేవర్స్ పెంచమని చెప్పాను సార్. అది ఆల్రెడీ ఇప్పుడు 6 ఫ్లేవర్స్ ఉన్నాయండి. అది 10 ఫ్లేవర్స్ పెంచితే చెప్పినట్టుగా జూలై ఎండింగ్ ఆగస్ట్ 15th అవుతుంది. ఆ 10 పెంచచ్చు కదా మీరు? చెప్పండి గట్టిగా కాంట్రాక్ట్ చెప్పి. ఇప్పుడు ఈ బ్యాచెస్ అన్నీ 6 ఉన్నాయి. మీరు 10 పెడితే తప్ప సాధ్యం కాదు. మీరు 10 పెట్టి నాకు ఎట్టి పరిస్థితిలో 30వ తారీఖు చేయకపోతే ఐఎమ్ వెరీ క్లియర్ ఎవరి మేబీ యూ ఆర్ గోయింగ్ టు కీప్ ఇన్ బ్లాక్ లిస్ట్. జూలై మంత్ అలా క్లియర్గా ఉన్న దాంట్లో మీరు ఎవరు తప్పు చేసినా ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టే. ఓకే, యూ కమ్యూనికేట్. ఏ కంపెనీ ఇది? జీడిఆర్ ప్రాజెక్ట్. ఓకే, జాగ్రత్త చూసుకోండి. సీసీ వాళ్ళు బాగా కంప్లీట్ చేశారండి 100%. ఈ లైనింగ్ ఉంది, దీని మీద దృష్టి పెట్టమని చెప్పారు సార్. యా, ఇప్పుడు ఎక్కడ అక్కడ వేస్తాం? మనం నిర్వాసితులు 2 కిలోమీటర్స్ సార్. వెళ్తాము, బండ మీద వెళ్తామండి. బస్సు బెటర్, ఏది బెటర్? మీ బండి పెట్టండి. రండి. ఎమ్మెల్యేస్ అందరినీ
నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. కళ్ళ ముందే మనకి క్యాన్వాయ్ కథ నడుస్తుంది. ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. గౌరవ మంత్రివర్యులు విచ్చేస్తూ ఉన్నారు. శ్రీ దోలా బాల వీరాంజనేయ స్వామి గారితో పాటు మరి గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారు శ్రీ గోపాటి రవికుమార్ గారు, అలాగే దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గారు శ్రీమతి డాక్టర్ లక్ష్మి గారు విచ్చేస్తున్నారు. వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాము. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. విస్తారమైనటువంటి రాష్ట్రంలోనే అతి పెద్దదైనటువంటి జిల్లా ప్రకాశం జిల్లా. కానీ ఆ ప్రకాశం జిల్లాలో పంట దిగుబడులు సరిగా లేక ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో అభివృద్ధి కోసం ముఖ్యంగా జిల్లాలను ఏర్పాటు చేయడంలో, మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తీసుకున్నటువంటి విశేషమైన శ్రద్ధ కృషితోటి మార్కాపురం జిల్లా ఏర్పడింది. అలాగే మార్కాపురం జిల్లాకి కావాల్సినటువంటి నిధుల కోసం అక్కడ పోరాటాలు సాగుతూ ఉన్నాయి. మంచి నిధులు కూడా వస్తాయి. అలాగే జిల్లా అభివృద్ధి కోసం అడుగడుగున వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. అణువణువున ఎక్కడ ఎలాంటి అభివృద్ధి చేయాలో ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. నిలబడ్డడురా భయపెట్టి